అసలు కార్తీక మాసంలో ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి దీపారాధన చేసుకోవడం, రెండోది ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టుకోవడం. అలాంటిది నేను ఎప్పుడూ కూడా మానలేదండి. కార్తీక మాసంలో దీపారాధన కానీ, ఇలా వనభోజనాలకి వెళ్ళడం కానీ, కనీసం నెలలో ఒక్క రోజైనా సరే వెళ్ళేదాన్ని. అలాంటిది ఈ సంవత్సరం అసలు కుదరలేదు నాకు. ఎందుకు కుదరలేదు, ఏంటి ఇలాగా అవుతుంది, నేను ఎప్పుడు మానలేదు కదా అని మనసులో బాధపడ్డాను. చాలా సార్లు అనుకున్నాను. అందరూ పిలిచేవారు, వాళ్ళు పిలిచే టయానికి నేను వెళ్ళలేకపోయేదాన్ని. ఎందుకు కుదరలేదు ఏంటో అనేసి నేను చాలా అయితే బాధపడ్డాను. అనుకోకుండా ఈ రోజు అమ్మవారి టెంపుల్లో అయితే నాకు ఈ భోజనం అయితే దక్కింది. ఈ రోజు ఉదయాన్నే అనుకున్నాను, దీపాలు వదిలేటప్పుడు కూడా నాకు ఈ సంవత్సరం ఈ భోజనం చేసే అదృష్టం లేదేమో, ఎప్పుడు మానలేదు, అలాంటిది ఈ సంవత్సరం మానేశాను అని మనసులో అనుకున్నాను. అలా అనుకోకుండానే నాకు ఇలాగైతే భోజనం దొరికింది. చాలా సంతోషం. కార్తీక మాసం నెలంతా చేసి ఆఖరి రోజు దీపాలు వెలిగించుకునే అవకాశం ఉంటుందో ఉండదో అని భయపడ్డాను. అప్పుడు ఆ శివయ్య అనుగ్రహం అయితే ఉంది. ఇప్పుడు ఈ ఉసిరి చెట్టు కింద చేసే అవకాశం సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి పిలిచినట్టు ఆఖరి రోజు ఆఖరి అవకాశంగా అయితే నాకు ఈ భోజనం అయితే దొరికింది. అందుకే అంటారేమో అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లని.